హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నచ్చే ఒక మంచి రెసిపీతో ఈరోజు మీ ముందుకు వచ్చాను. అదేమిటంటే డ్రాగన్ చికెన్. వింటుంటేనే ఈ డ్రాగన్ చికెన్ నోరూరించేలా అనిపిస్తుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, ఈ డ్రాగన్ చికెన్ ప్రాసెస్ ఏంటో ముందుగా తెలుసుకుందాం మనం. నేను ముందుగా ఇప్పుడు 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకుంటున్నాను. బోన్లెస్ చికెన్ అయితే ఈ రెసిపీకి చాలా బాగుంటుంది కాబట్టి బోన్లెస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు పీస్ అనేది చాలా మందంగా ఉంది కాబట్టి మధ్యలో ఇలా రెండుగా కట్ చేసుకుంటున్నాను. మీకు నచ్చినైతే పెద్ద పెద్దగా పీసులుగా కూడా మందంగా వేసుకోవచ్చు. నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నాను రెండుగా. ఇప్పుడు ఒక ముక్కను తీసుకొని మనము స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. మరి స్ట్రైట్గా కట్ చేయకుండా సైడ్కి కట్ చేసుకుంటే పీస్ అనేది స్ట్రిప్స్ లాగా నీట్గా ఉడుకుతుంది. స్ట్రైట్గా కట్ చేస్తే ఏమంటే కలపడం వల్ల కట్ అవుతుంది అనేసి సైడ్కి కట్ చేస్తున్నాను. ఇలా నేను చూపించిన విధంగా స్ట్రిప్స్ లాగా ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. కట్ చేయడం అయిపోయింది. చూడండి, ఈ విధంగా వస్తుంది. పీసెస్ అనేది కట్ చేసిన తర్వాత స్ట్రిప్స్ లాగా వచ్చింది. ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. అందులోనికి మొత్తం చికెన్ కట్ చేసిన పీస్లో అందులో వేసుకోవాలి. చికెన్ అనేది ముందుగానే వాష్ చేసి పెట్టుకున్నాను నేను. మీరు కావాలంటే మళ్ళీ వాష్ చేసి వేసుకోవచ్చు. ఇందులోనికి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. 1 స్పూన్ అయితే సరిపోతుంది. కావాలంటే మీరు ఎక్కువ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. 1 స్పూను చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. 1 స్పూను పెప్పర్ పౌడరు, బ్లాక్ పెప్పర్ పౌడర్ వేస్తున్నాను. వైట్ పెప్పర్ ఉంటే కూడా వేసుకోవచ్చు. తర్వాత 1 స్పూను ఆనియన్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇది మీకు ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు. 1/2 స్పూను జీలకర్ర పౌడర్ వేసాను. ఇందులోనికి ఇప్పుడు 1 స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్ వేసుకుంటున్నాను. తరువాత 2 ఎగ్స్ తీసుకొని బ్రేక్ చేసి వేసుకోవాలి. ఇందులోనికి నేను 1/2 కప్పు కార్న్ఫ్లవర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. స్పూన్ లెక్క అంటే 5 నుండి 6 స్పూన్లు వస్తుంది. మైదా కావాలంటే 3 స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. నేను మైదా యాడ్ చేయట్లేదు ఇందులోనికి. కార్న్ఫ్లవర్ మరి మైదా రెండు లేకపోతే రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ రెసిపీకి. ఈ రెసిపీ అనేది మరి గట్టిగా కలుపుకున్న ముక్కలు కొద్దిగా లూజ్గా ఉండేలాగా కలుపుకోవాలి. ఇంకా 1 స్పూన్ దాకా లెమన్ జ్యూస్ వేసుకొని కలుపుకోవాలి. లెమన్ జ్యూస్ లేకపోతే 2 స్పూన్స్ పెరుగు కూడా వేసి కలుపుకోవచ్చు. బాగా కలిపిన తర్వాత హాఫ్ అన్ అవర్ దాకా అలా సెట్ చేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఒకసారి మళ్ళీ బౌల్ తీసుకొని చికెన్ అనేది ఒకసారి మసాలాని బాగా కలుపుకోవాలి. ముక్కలకి మసాలా అనేది కొద్దిగా బాగా పట్టుంటుంది. ఇప్పుడు పక్కన పాన్ పెట్టుకొని ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ స్ట్రిప్స్ని ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లోకి డ్రాప్ చేసుకోవాలి. ముక్కలు అనేది ఒకేసారి వేసుకోకుండా కొద్దిగా వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే వీటన్నిటిని వేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. తరువాత వేగేటప్పుడు ఒకదానికి ఒకటి అంటుకున్నప్పుడు గరిటెతో సపరేట్ చేసుకొని కుక్ చేయాలి. ఈ డ్రాగన్ చికెన్ అనేది మనము ఎప్పుడు కానీ డబుల్ క్వాంటిటీతో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే అందరూ చాలా ఇష్టపడి తింటారు కాబట్టి. ఈ చికెన్ స్ట్రిప్స్ని బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. బాగా ఆయిల్ అనేది ఫ్రై అయిపోయింది. వీటిని మనం ఇప్పుడు పక్కన తీసి పెట్టుకోవాలి. ఇంకా మిగిలిన చికెన్ కూడా వేసి ఆయిల్లో అంతా ఫ్రై చేసుకొని మొత్తం సపరేట్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఇప్పుడు 5 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను నేను. ఇది ఫ్రై కోసము. ఇలా ఒకదాని తర్వాత ఒకటి డైమండ్ షేప్లో చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. చూడడానికి బాగుంటుంది కాబట్టి ఇలా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసిన పచ్చిమిర్చిని సపరేట్ చేసి పెట్టుకొని తర్వాత పొట్టు తీసి పెట్టుకున్న గార్లిక్ తీసుకుంటున్నాను. గార్లిక్ని కూడా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మరి పెద్ద పీసెస్ కాకుండా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. అల్లం 1 ఇంచు తీసుకుంటున్నాను. దాన్ని కూడా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఆనియన్ని కట్ చేసుకోవాలి. చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి.
కట్ చేసిన ఆనియన్ని ఒక కప్ బౌల్లోకి తీసి సపరేట్గా పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అందులోనికి మనం కట్ చేసి పెట్టుకున్న చిల్లీని వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న గార్లిక్, జింజర్ పీసెస్ వేసి ఫ్రై చేసుకోవాలి. అలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులోనికి మనము 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాము. ఆల్రెడీ చికెన్లో సాల్ట్ వేసాం కాబట్టి కొద్దిగా వేస్తే సరిపోతుంది. ఇందులోనికి 1/2 స్పూన్ కారం వేసాను. తర్వాత గరం మసాలా 1/2 స్పూన్ వేసాను. 4 స్పూన్ల సోయా సాస్ యాడ్ చేస్తున్నాను. సోయా సాస్ అనేది ఈ రెసిపీకి చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత మనము జీడిపప్పులు ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. దాంతోపాటు క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇవన్నీ యాడ్ చేయలేదు. అది కూడా టేస్ట్ ఉంటుంది. అడుగంటకుండా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి. సాస్ అనేది వేసిన తర్వాత ఇందులోనికి 4 స్పూన్ల పెరుగు వేసి యాడ్ చేస్తున్నాను. పెరుగు అనేది గడ్డలు కట్టకుండా ఉంటే బాగుంటుంది. ముందుగానే పెరుగు బీట్ చేసి వేస్తే కూడా మనకి బాగా కలిసిపోతుంది మసాలాలోకి. పెరుగు అనేది బాగా ఉడికే వరకు, ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి. గ్రేవీ అనేది ఎక్కువగా కావాలంటే నీళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే నీళ్ళు యాడ్ చేయట్లేదు, పెరుగుతోనే సరిపోతుంది కాబట్టి. ఇప్పుడు ఇందులోనికి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది. ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ స్ట్రిప్స్ని యాడ్ చేసుకోవాలి. ముక్కలకు బాగా గ్రేవీ అనేది పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ ముక్కలు సాఫ్ట్గా ఉండాలి అంటే నీళ్ళు కూడా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ డ్రాగన్ చికెన్ అనేది స్టార్టర్లా కాకుండా స్నాక్స్ లాగా కూడా తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.